మార్గశిర మాస గురువార మహాలక్ష్మి కదండి. పూర్వకాలంన ఒక పల్లెటూరులో కన్నతల్లి లేని ఒక అమ్మాయి తన సవతి తల్లితో అనేక ఇబ్బందులు పడుతూ ఉండేది. ఈ బాధలు చూసిన ఇరుగు పొరుగు వారు జాలిపడేవారు. ఒకనాడు ఆ గ్రామ దేవాలయ పూజారి ఈ అమ్మాయిని పిలిచి, "ఓ అమ్మాయి, నీవు లక్ష్మీ పూజ చేయుట ప్రారంభించుము. మీకు కష్టం నష్టములు అన్నీ కూడా తొలగిపోతాయి" అని చెప్పగా, ఆనాటి నుండి మట్టితో లక్ష్మీదేవి బొమ్మను తయారు చేసుకుని భక్తి ప్రవర్తనలతో చూసుకుంటూ ఉండేది. సవత తల్లి తన బిడ్డను ఆడించేందుకు ఆ పిల్లకు అప్పగించి చిన్న బెల్లం మొక్కను కూడా ఇచ్చేది. ఆ పిల్ల ఆ బెల్లాన్ని లక్ష్మీ బొమ్మకు నైవేద్యం ఉంచేది. కొన్నాళ్లకు ఆ పిల్ల యుక్త వయస్కురాలై పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిపోయింది. తనతో పాటు ఆ లక్ష్మీదేవి బొమ్మను కూడా తీసుకువెళ్ళిపోయింది. అంతటితో ఆమె పుట్టింటి వైభవమే తరలిపోయిందనమాట. అత్తింట్లో నిత్య కళ్యాణంగా పుట్టింట్లో దరిద్రం దాపురించింది. ఆ విషయం తెలిసిన ఆ అమ్మాయి వెంటనే తమ్ముడిని పిలిచి ఒక చేతి కర్ర నిండా వరహాలు నింపి అతని చేతికిచ్చి ఇంటికి చేరవేయమని చెప్పింది. కానీ ఆ కర్రను అతడు మార్గ మధ్యంలోనే పోగొట్టుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత తమ్ముడు మళ్ళీ వచ్చి, మన ఇల్లు ఎప్పట్లాగే దరిద్రంగానే ఉంది అని చెప్పగా, అతనికి ఒక చెప్పుల జోడు నిండా వరహాలు పోసి నాన్నకివ్వమని చెప్పింది. దాన్ని కూడా అతను ఎక్కడో పోగొట్టుకుని ఇంటికి చేరాడు. మళ్ళీ ఒక గుమ్మడికాయ నిండా రత్నాలు పోసి తమ్ముడికిచ్చి అమ్మకివ్వమని చెప్పింది. అది కూడా పోగొట్టుకున్న తమ్ముడు తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ ఇంటికి చేరాడు. కొన్నాళ్ల తర్వాత భర్త అనుమతిపై పుట్టింటికి వెళ్ళింది ఆ అమ్మాయి. తన సవతి తల్లితో, "అమ్మ, ఈరోజు లక్ష్మీవారం కదా, లక్ష్మీదేవి వ్రతం నోచుకుందాము, నువ్వేమీ తినకుండా ఉండు" అని చెప్పింది. తల్లి సరేనని చెప్పి చంటి పిల్లలకు చెద్దన్నాలు పెడుతూ తాను కూడా ఒక ముద్ద తిన్నది. తన కూతురికి ఆ విషయం తెలియడంతో, "సరేలే, వచ్చే వారం నోచుకుందాం, ఆ రోజైనా జాగ్రత్తగా ఉండు" అని చెప్తుంది. ఆ రెండవ లక్ష్మీవారం నాడు పిల్లలకు తలంట్లు పోస్తూ ఆ తల్లి మిగిలిన నూనెను తలకు రాసేసుకుని, "సరేలే, ఇంకా తలకి నూనె రాసేసుకున్నాను కాబట్టి ఈ వారం కూడా కుదరదు కాబట్టి సరే మూడో వారం నోచుకుందాంలే అమ్మ" అని చెప్పి అలా ఊరుకుంటారనమాట. తల్లి మూడో వారం, నాలుగో వారం కూడా ఏదో రకంగా వ్రత నియమాలను ఉల్లంఘించడంతో, చేసేదేమీ లేక అసహనంతో ఐదో లక్ష్మీవారం అయినా నిష్టగా ఉండి పూజ చేయకపోతే మీ దరిద్రం ఇలాగే ఉంటుంది అని కాస్త హెచ్చరించింది. ఆ రోజు రాగానే తల్లి కొంగున తన కొంగుకు ముడిపెట్టుకుని తల్లితో వ్రతం చేయించింది. కూతురు పూర్ణం బూర్లు నివేదించగానే మహాలక్ష్మి స్వీకరించింది. కానీ తల్లి పెట్టినవి మాత్రం స్వీకరించలేదు. "అమ్మాయి, నీ చిన్నతనంలో నువ్వు నా బొమ్మతో ఆడుకుంటుంటే నీ సవతి తల్లి నిన్ను చీపురుతో కొట్టింది. ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలు. అందువల్ల మీ అమ్మ నైవేద్యం తీసుకోలేదు" అని చెప్పగా, ఆ అమ్మాయి తన తల్లితో అమ్మవారికి క్షమాపణ చెప్పించగా, అప్పుడు అమ్మవారు నైవేద్యం ఆరగించి ఆ ఇంట్లో సుఖ సంతోషాలు, సిరి సంపదలు వర్ధిల్లుతాయని వరమిచ్చి అంతర్ధానం అయినది. మార్గశిర మాసం గురువారాలు, శుక్రవారాలు నేతితో దీపం పెట్టుకునండి. ఈ కథను చదువుకుని ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయాలండి. ఏది చేసినా చేయకపోయినా వ్రతం మాత్రం ఆగకూడదు. ఏ ఇబ్బంది వచ్చినా సరే మనం చేయలేకపోతే ఇంకెవరి చేతనైనా కూడా చేయించవచ్చు. ఈ కథని మార్గశిర మాసం గురువారం, శుక్రవారం విన్నా కూడా చాలా పుణ్యం అండి. లక్ష్మీదేవి ఇంట్లో తాండవిస్తుంది. అంత మంచిగా ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. కథ వినండి, అందరికీ చెప్పండి, చక్కగా పూజ చేసుకోండి. ఈ మార్గశిర మహాలక్ష్మీదేవి పూజ 5 గురువారాలు చేయాలండి కంపల్సరీగా. ఒకవేళ ఆ నెలలో 4 గురువారాలే కనుక వస్తే నెక్స్ట్ వచ్చే పుష్యమాసంలో మొదటి గురువారాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలి. ఆ 5 గురువారాలు మనం పెట్టాల్సిన నైవేద్యాలు ఏంటంటే, మొదటి గురువారం పులగం పెట్టాలి, రెండో గురువారం క్షీరాన్నం పెట్టాలి, మూడో గురువారం కుడుములు పెట్టాలండి, నాలుగో గురువారం పరమాణం పెట్టాలి, ఐదో గురువారం పూర్ణం బూర్లు పెట్టాలి. ఈ 5 గురువారాలు ఈ నైవేద్యాలు పెట్టిన తర్వాత ఐదో గురువారం రోజున ఒక 5గురు ముత్తైదువులను పిలుచుకుని బూరెల్ని వాయనంగా ఇవ్వాలండి. దీనికి ఉద్యాపన కానీ, ఉద్వాసన కానీ అలాంటి ఏం లేదు ఈ వ్రతానికి. అందువల్ల మార్గశిర మాసంలో 5 గురువారాలు కూడా పూజ చేసుకుని ఒక 5గురు ముత్తైదువులకి వాయనం కింద పూర్ణం బూరెలు పెట్టి ఇచ్చేస్తే పూజ సంపూర్ణం అవుతుందండి. ఇలాగా మార్గశిర మాసం అంతా అలా చేసుకుంటూ అలా జీవితం మొత్తం చేసుకుంటుంటే మహాలక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షాలకు పాత్రలు అవుతామండి. ఆరోగ్యం రీత్యా, ఐశ్వర్యం రీత్యా, అలాగే సౌభాగ్య రీత్యా అన్ని విధాలుగా కూడా బాగా అభివృద్ధిలోకి వస్తామండి.